కరీంనగర్ జిల్లా కోర్టును పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు పాలనా అధికారికి మెయిల్ రావడంతో కరీంనగర్ జిల్లా కోర్టులోని న్యాయవాదులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు జిల్లా కోర్టుకు చేరుకుని డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు బంద్ చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా కోర్టును పేల్చేస్తామంటూ కూడా అగంతలు గుర్తు తెలియని వ్యక్తులు ఏదైతే ఒక మెయిల్ ద్వారా సందేశం ఇచ్చిన అనంతరం కరీంనగర్ కోర్టులోని న్యాయవంతులంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కోర్టును పేల్చేస్తాం 12:30 ప్రాంతంలో కూడా పేల్చేస్తామంటూ మెయిల్ వచ్చిన అనంతరం హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్ బృందం అంతా కూడా కరీంనగర్ జిల్లా కోర్టులో తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు లేదని నిర్ధారణ అయిన వెంటనే కూడా ఆ న్యాయవాదులంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఎదురవుతుంది. మనతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు బాంబు బెదిరింపు అంటూ 12:30 సమయంలో పేల్చేస్తామంటూ కూడా ఒక బెదిరింపు మెయిల్ వచ్చినట్టుగా కూడా వార్త వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఈమెయిల్ మెసేజ్ ద్వారా మా యొక్క యువ గారికి ఏదైతే ఉన్నదో మెసేజ్ 12 గంటల ప్రాంతంలో ఇలా కరీంనగర్ కోర్టు ప్రాంగణాన్ని ఏదైతే ఉందో బాంబు ద్వారా పేల్చివేస్తున్నాను అనేటువంటి ఒక మెసేజ్ రావడం జరిగింది. అట్టి మెసేజ్ చూసినటువంటి యువ గారు తక్షణమే స్పందించి కోర్టు ప్రాంగణం ఏదైతే ఉందో 2 టౌన్ పరిధిలోకి వస్తుంది. పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వారు జాగిలాలతోటి వచ్చి ఈ యొక్క కోర్టు ప్రాంగణాన్ని అనువనువున తనిఖీ చేయడం జరిగింది. కొంతమంది అసాంఘిక శక్తులు కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఏదైతే ఉందో కోర్టు కేంద్రాన్ని ప్రధానంగా కేంద్రంగా చేసుకొని ఒక న్యాయస్థానానికి కేంద్ర బిందుగా ఉన్నటువంటి ప్రజలకు కేంద్ర బిందుగా ఉన్నటువంటి కక్షిదారులకు కేంద్ర బిందుగా ఉన్నటువంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణాన్ని ఏదైతే ఉందో టార్గెట్ చేసుకొని కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్మాదపూరితంగా ఇలాంటి సంక్షిప్త సందేశాలు పంపించినారు. అలాంటి సందేశాలు ఎవరైతే సంక్షిప్త సందేశాలు పంపించారో అలాంటి దుండగుల్ని ఉన్మాదుల్ని వెంటనే గుర్తించి పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసు ఉన్నతాధికారులు వారిపైన చర్య తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాల్సిగా కోరుచున్నాము. అసలు ఎప్పుడు వచ్చింది మెయిల్? ఎప్పుడు వచ్చింది? ఎవరికి వచ్చింది? అసలు ఏమన్నా ఆ మెయిల్ సారాంశం ఏంటి? మెయిల్ యొక్క సారాంశం ఏదైతే ఉన్నదో 12:11 కరీంనగర్ కోర్టును ఏదైతే ఉందో పేల్చి వేస్తున్నాము అనేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని సంక్షిప్త సందేశంలో పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే స్పందించి జాగిలాలను పిలిపించి పోలీసు ఉన్నతాధికారులు పిలిపించి అనువనువున ఒక కోర్టు ప్రాంగణాన్ని ఏదైతే వెరిఫై చేయడం జరిగింది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా కూడా అటు ఢిల్లీ, ముంబై లాంటి ప్రధాన నగరాలతో పాటు ఇటు తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఎందుకని ప్రత్యేకంగా జిల్లా కోర్టుల పైన ఇలాంటి బెదిరింపు ఫేక్ కాల్స్ ఎందుకని వస్తున్నాయి? అసలు కారణం ఏమై ఉంటుంది? వేలాది మంది కక్షిదారులకు ఏదైతే ఉన్నదో ఈ న్యాయస్థానం హక్కుల కోసం పరిడవిల్లేటువంటి న్యాయం కోసం వచ్చేటువంటి కక్షిదారులకు వేలాది మందితోటి కిక్కిరిసిపోయేటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, న్యాయం కోసం వేలాది మంది అనునిత్యం ఇక్కడ రద్దీతో కూడినటువంటి ప్రదేశం కాబట్టి న్యాయస్థానాలను, న్యాయమూర్తులను, న్యాయవాదులను, కక్షిదారులను అడ్డగా చేసుకొని కొంతమంది ఉన్మాదులు ఇలాంటి సంఘటనలకు ఏదైతే ఉన్మాదపూరితంగా ఉగ్రవాదమైనటువంటి ఆలోచనలతోటి ఈ సంఘ విద్రోహులు చేస్తున్నటువంటి ఇలాంటి చర్యలు ఏదైతే ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టు కొంతమంది ఆకతాయిలు ఇలాంటి ముఖ్యమైన కేసుల పరిశీలన ఉన్నప్పుడు ఇలాంటి బెదిరింపు ఫేక్ కాల్స్ కూడా మెయిల్స్ ద్వారా కూడా పంపడము తరచూ పునరావృతం అవుతుంది. న్యాయవాదులపై దాడులు కూడా పునరావృతం అవుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్టు ఇలాంటి ఘటనలను అరికట్టాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. వారిపైన నిందితులు ఎలాంటి వారైనప్పటికీ కూడా సైబర్ క్రైమ్ ద్వారా కూడా వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి న్యాయవాదులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.